అనుగడ ఆడుకుంటున్నాడు, చూస్తూ కూర్చుంది మమ్మీ. అనుగిడ్డే ఇంతసేపు కొట్టుకున్నారు కదా, ఎవరి దారిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అయిపోయింది. గాయ్స్ మమ్మీ ఊడుస్తుంది, నేను చెత్త వేస్తున్నాను. ఆధార్ కార్డులో ఫోటో దిగినట్టు నుంచి మా మమ్మీ. సో గాయ్స్ నేను స్కూల్కి సైకిల్ వేసుకొని వెళ్తున్నా ఆఫ్టర్ 2 years. నాకైతే మస్తు ఇష్టం, బాగుంటాయి. చాలా గబగబా తినేసారు, ఇట్లా పశ్చాత్తాపం పడాల్సి వచ్చిన తర్వాత. ఇగోండి గాయ్స్ నా అందమైన పూలు. మీరు కూడా ఇలాగే పెట్టుకుంటారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓ ఇటు వస్తున్నారా? ఏంది అటు నుంచి రాలేదు? పచ్చిమిరపకాయలు అయితే పొట్టు తీస్తున్నారు, రేపు పొద్దున టిఫిన్లోకి. అదే పొట్టు అంటున్నాను. మమ్మీ నేనైతే బయట కూర్చున్నాం అనమాట. అనుగడ ఆడుకుంటున్నాడు, చూస్తూ కూర్చుంది మమ్మీ. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరు? ఇంకా మా ఇంట్లో అయితే ఇంకా ఇప్పుడే లేసాము. ఇంకా బ్రష్ చేసిన తర్వాత, టిఫిన్ చేసిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి. అను అయితే పిచ్చి పిచ్చిగా ఆడుతున్నాడు కుక్కతో, చూపిస్తుంది చూడండి అది కూడా. ఇంకా అనును ఇంకా కివ్వి ఇంకా వేరే బజార్ నుంచి వచ్చింది అనుకుంటా. వీళ్ళు ముగ్గురు అయితే ఒకటే గొడవ వేసుకుంటున్నారు. చూడండి మా పొట్టోడు అను, నిన్ననే స్నానం చేయించాను ఫ్రెండ్స్. చూడండి ఎలా చేస్తున్నాడు, ఇదిగి ఇట్లడతా ఇదిగి. పొట్టోడు నించోలేకపోతున్నా, బరువు. పొట్టిగా బుద్ధిగా ముద్దుగున్నాడు కదా నా కొడుకు అనమ్మ. అను ఫ్రెండ్స్కు హై పోయి ఓనర్ నేను కతరకు తాగుతా ఇదిగి. అనమ్మ కొడుకు వైట్. అను దిగ్గే ఉయ్. నిన్ననే స్నానం చేయించా పోరంపోకుకి, అస్సలు మాట వినట్లేదు. అందరితో గొడవ వేసుకుంటున్నాడు అను. कतर दिए गए दिक्कत पकड़ता है, सुधरता रोग. गिड्डे अनु गिड्डे दौड़ा అమ్మీ సేపు కొట్టుకున్నారు కదా, ఎవరి దారిలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ అయిపోయింది ఆడుకోవటం వీళ్ళది. జగ్గు కిస్కంగా జగ్గు ఎవరు జగ్గు దేవరు తెచ్చారో ఏందో, ఎవరు జగ్గు నాశనం చేశారో దాన్ని తెచ్చి. ఇంకా సైలెంట్ అయిపోయాడు, ఆడుకొని ఇంకా విసుగు పుట్టింది అనుకుంటా. ఒక అరగంట అయితే చైన్ వేసేస్తాం వాడికి. చూడండి మన తమ్ముడు ఇంత అందంగా కూర్చున్నాడు మట్టికే కళ్ళు వచ్చింది కదా గైస్, కామెంట్ చేయండి. తవ్వుతున్నాడు చూడండి, ఏం పనులు అయ్యి చూసారనుకోండి ఇంటికల్లా వాళ్ళు మమ్మల్ని తవ్వుతారు. ఇంట్లోకి వెళ్తున్నాడు, పిల్లి సౌండ్ వినిపించిందేమో హన్నుగాడిది. ఇగోండి హన్నుగాడి సౌండ్ వచ్చింది, అందుకని. మమ్మీ ఊడుస్తుంది, నేను చెత్త వేస్తున్నాను. టైం ఆపాను సార్ బిర్యానీ అడిగారంట, మా మమ్మీ బాగా వండుతారు తేవచ్చు కానీ చెప్తున్నా కానీ తేవట్లేదంటే ఈ సార్ కోసం ఒక రోజు వండి క్యారెట్ పంపిస్తాను సార్ కోసం. అయితే ఓకేనా? వెయ్యే మా ఇంగ్లీష్ సార్ గాయస్. బజార్ మొత్తం బాగుండే, నాకు నచ్చింది. ఎందుకంటే మా బజార్లో అన్ని స్ట్రీట్ లైట్స్ వచ్చినాయి గాయస్. నైట్ టైం చూపిస్తా ఆగండి మీకు వీడియో క్యాప్చర్ చేసి. బాగుంది మా బజార్ మొత్తం. బోరాన్ ఇప్పుడు ఓపెన్ చేసింది సీటు. ఇవి హే పాపే. సో గాయ్స్ నేను స్కూల్కి సైకిల్ వేసుకొని వెళ్తున్నా ఆఫ్టర్ 2 years. నేను 7th లో ఉన్నప్పుడు వేసుకొని వెళ్ళాను సైకిల్ స్కూల్కి. ఎప్పుడంటే యాన్యువల్ ఎగ్జామ్స్ అయిపోయి ఎండింగ్ లాస్ట్ ఎగ్జామ్ అప్పుడు నేను సైకిల్ ఆడ పెట్టి వచ్చి ఎగ్జామ్ రాసి మళ్ళీ సైకిల్ దగ్గరకు వస్తే బుట్ట మొత్తం ఎవరు ఎగొట్టారు. పోయి స్టాండ్ వంకరి తిరిగింది. నాకు అసలు ఎంత ఏడుపు వచ్చిందో, ఏడుచుకుంటూ ఇంటికి వచ్చాను. సో లాస్ట్ ఎగ్జామ్స్ హాలిడేస్కి ఒకరోజు స్కూల్ ఉంటుంది చూడండి, లాస్ట్ డే స్కూల్. అప్పటి నుంచి ఇప్పుడు వరకు సైకిల్ స్కూల్కి తీసుకెళ్ళటం తెలీదు. నిన్న నేను సైకిల్ వేసుకొని వెళ్ళాను
స్కూల్కి ఆఫ్టర్ 2 years 7th వేసుకుని వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు 10th స్కూల్కి తీసుకుపోయా సైకిల్ని. బాగా అనిపించింది కాబట్టి. కివి గడు ఎవడైనా తోడు కానీ కివి అడిచారని అను అడుస్తాడు లోపల. సో గాయస్ ఇంకా మమ్మీ పూలు అయితే కడుతున్నారనమాట. నేను రాత్రి అయితే మా అక్క పంపించింది, కాయతల బజార్లో మాకుంది కదా, పిల్లలు పెట్టుకుంటారే పంపించాను అక్క వాళ్ళ ఇంటికి. అక్క అయితే పూలు నా కోసం పంపించింది. ఇక్కడైతే ఇంకా గులాబీ పూలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. చూడండి గాయస్, మీకు ఇష్టం ఆ పూలు కామెంట్ చేయండి. నాకైతే మస్తు ఇష్టం, బాగుంటాయి. మా చెల్లికి అస్సలు ఇష్టం ఉండవు, పెట్టుకోదామా. ఇంకా నేను మమ్మీ పెట్టుకుంటాం ఇంట్లో. చెల్లికి ఏది ఇష్టం ఉండదు, ఏది ఇష్టం ఉందని చెల్లికి. అయితే బిర్యానీ వండాను, అన్నం ఇప్పుడు 3ంటికి తిన్నాను అన్నము. ఇప్పుడైతే టైం 3:30 వచ్చింది. ఇంకా అన్నం తినేసి ఇంకా ఈ పూలు కట్టిన తర్వాత పిల్లలు పెట్టుకుంటారా, ఇంకా అయిపోయిన తర్వాత గిన్నెలు కడగాలి. కడుపు అసలు నిండిపోయింది. ఛాలెంజ్ చేసినాము. వండిన వీడియో తిన్న వీడియో అయితే ఏం పెట్టట్లేదు వీడియోలో, ఏమనుకోమాకండి. ఈ రోజు అయితే ఇంకా ఛాలెంజ్ చేస్తారు, బిర్యానీ ఛాలెంజ్. దాంట్లో సపరేట్గా వచ్చింది, మళ్ళీ దీంట్లో అయితే పెట్టలేదు ఫ్రెండ్. బిర్యానీ వీడియో కూడా తీయలేదు, ఆ ఫొటోస్ కూడా తీయలేదు. అసలు బిర్యానీ ఏం వండుకున్నాను అసలు వీడియోలో. సండే రోజు అయితే ఇంకా వేరే వీడియో వచ్చింది, ఫుడ్ ఛాలెంజ్ వచ్చింది చూడండి. అందరు లైక్ చేయండి దాన్ని. సపరేట్ వీడియో వచ్చింది. ఇంకా పూలు మొత్తం కట్టిన తర్వాత చూపిస్తాను. బ్లాగ్ కంటిన్యూ అయితే చూస్తూ ఉండండి గాయస్. ఏం ఛాలెంజ్ ఏమో కానీ కడుపు నొప్పి వస్తుందంట. ఫుడ్ ఛాలెంజ్ చేసింది కదా, మిక్సింగ్ కొట్టినట్టు ఉంది కడుపులో. థమ్స్అప్ అను బిర్యానీ ఏం కాదులే, ఎప్పుడోసారి. ఇంకా కొంచెం కొంచెం ఒకటేసారి తినదు ఫ్రెండ్స్. మొత్తం నమ్మలేసి కొరికేసి మొత్తం చేసి అప్పుడు గ్యాండర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో నిమ్మకాయ ఎక్కడ తాగాల్సి వచ్చిందో అది అని చెప్పేసి గబగబా తిన్నా. ఇప్పుడు తిన్నందుకు ఎఫెక్ట్ ఇప్పుడు కొడుతుంది. మీరు కూడా ఫుడ్ ఛాలెంజెస్ అలాంటివి చేయాలనుకుంటే కొంచెం చూసి జాగ్రత్తగా చేయండి. నాలా గబగబా తినేసారు, ఇట్లా పశ్చాత్తాపం పడాల్సి వచ్చింది తర్వాత. నేను కూడా ఫుడ్ ఛాలెంజ్ చేస్తా అంటే మా చిన్న పాప సరిగ్గా వీడియో తీయటం రాదు, అందుకని అయితే మేమిద్దరం చేద్దాం అనుకున్నాం. ఇంకా ఆమెను నేను కలిసి చేద్దామంటే ఆమె ఫస్ట్ వచ్చేసిద్ది. ఇంకా నెక్స్ట్ టైం మమ్మీతో కూడా ఫుడ్ ఛాలెంజ్ చేద్దాము. ఏం ఫుడ్ ఛాలెంజ్ చేయాలో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. మమ్మీతో ఫుడ్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నా. ఏం ఫుడ్ ఛాలెంజ్ చేయాలో కామెంట్ చేయండి. మీరు ఏదైనా మంచి ఐటమ్ చేద్దాం ఫుడ్ ఛాలెంజ్. ఏందో గాయస్ వీడియో ఎట్లా తీయాలో అర్థం కావట్లే, ఇంక ఇట్లా పట్టుకున్నాను. నాకు నచ్చలేదు. ఇలా పువ్వు గుండెల్లో గుచ్చుకుంటుంది. ఈరోజు ఒకసారన్నా గుర్తు చేసుకుంటా, అల్లాజీ అదైతే గుర్తు మేము చెయ్యాలి. ఇగోని గాయస్ నా అందమైన పూలు, అందమైన బామరాని ఉత్తరా, అందమైన బామరాని, అందమైన ప్రేమరాణి ఉత్తరాలలో పిచ్చి రాతలైన కవితలోనులే. ఇంకా చూడండి మా పాప తల, ఇక్కడైతే గులాబీ పువ్వు పెట్టాను కదా, ఇక్కడ మైండ్ ఉంది. మైండ్ మీద పెట్టాను కాదులేండి, తల మీద అయితే ఇలా పువ్వులు పెట్టాను. మీరు కూడా ఇలాగే పెట్టుకుంటారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరి మైండ్ పెట్టాలి కదా, మేమైతే డ్రెస్ వేసుకుంటాం, మరి పువ్వులు పెట్టుకుంటుంది. బాగుంది. ఏం బాగుంటుందిలేండి, మాకైతే చిన్న జల్లు, మీకైతే బాగుంటుంది పెద్ద జల్లు. ఒకసారి ముఖం చూపి ఎలా ఉంది. అయ్యో అయ్యో నీ ఫోజు పాడగాను. నన్ను చూస్తుంటే నన్ను చూసి సిగ్గేస్తుందా నా ముసలిదాని ముఖం? నా ముసలి ముఖం చూసి సిగ్గే. హలో గాయస్, ఇంకా తిని వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట దేవి, ఇంకా క్లాస్మేట్ అండ్ అలానే బెంచ్ పార్ట్నర్ కూడా. మేమిద్దరం ఫస్ట్ బెంచ్లో కూర్చొని చిన్న శకలన్నీ చేస్తూ ఉంటాం. పక్కన ఇంకో అమ్మాయి ఉంటుంది, కానీ ఆ అమ్మాయి ఎప్పుడు రాసుడు పనిలోనే ఉండిద్ది. కానీ చూస్తే మార్క్స్ కూడా ఎక్కువ ఉండవు, మొదలానే యావరేజ్. కానీ ఏదో టాపర్ లెక్క షో చేస్తూ ఉంటుంది. మేమిద్దరం ఏంటంటే కొంచెం క్లోజ్గా కొట్టుకోవడం, తిట్టుకోవడం, కాసేపు మొహాలు మార్చుకుంటాం, కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, మళ్ళీ కలిసిపోతూ ఉంటాము. ఇంకా ఈరోజు అయితే మా ఇంటికి వచ్చింది అనమాట తను. హాయ్ చెప్పి. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా చెప్పే
ఇంకా అంతే గాయస్, తిని వచ్చేసి మా ఫ్రెండ్ అనమాట. మీ ఫ్రెండ్స్ కూడా ఇలా మీ ఇంటికి వచ్చి ఇలా గాలి తిరుగుడానికి తిరుగుతారా? వీడియోస్ చూస్తావా దేవి నువ్వు? చూస్తాను. ఎలా ఉంటాయి? బాగుంటాయి. సబ్స్క్రైబ్ చేసుకున్నావా? చేసుకున్నాను. ఆమెకు భయం వేస్తుంది వీడియో అసలు. ఇంకా అది గాయస్, ఇంకంతే. ఇప్పుడు వెళ్ళిపోతుంది అంటున్నాను. ఏమైనా రీల్స్ చేస్తే షార్ట్ రూపంలో వస్తాయి, చూడండి. ఓకేనా? అనుగాడు అన్నం వేస్తే బల్సి కొట్టుకుంటున్నాడు దీనిలో. చూడండి వేసిన మొత్తం అలాగే ఉంది. ముక్కలు మొత్తం తినేసిండు. ముక్కలకి కరువు ఏం లేదు, హాయిగా తినేస్తాడు. పిల్లలు ఇట్లాంటి పిల్లలు హడావిడి చేస్తుంది. పాపం చూడండి ఫ్రెండ్స్. కాయింది పాపసే వీడు బాగున్నాడు. అన్నం ఇక్కడ అయిపోయింది అరుస్తున్నాడు. కివిగాడు వీడు బాగా తిన్నాడు కలిసి. అదే మా అనుగాడు అయితే తిని వాడు తిన్నాడు, వేరే కుక్క తిన్నాడు. అలా చేస్తాడు పూరం. అనులాంటి పెడితే విశ్వాసం ఉండదు, ఇలాంటి వాటికి పెడితే కొంచెం విశ్వాసం ఉంటుంది. ఎవరిదో తెలియదు. గుడ్ హోల్డ్ ఆన్. స్కూల్లో పోడగాడు వాడు వస్తే వాడు బండి వేసుకొని పోతుంది ఎక్సెల్ మీద. ఏంది నువ్వు వెళ్ళవా దేవి స్కూటీ మీద? అదే స్కూటీ అంటే ఎక్సెల్ మామూలుగా దోలదు మా చెల్లి. ఇప్పుడు రిటర్న్ అయింది కదా చూడు. బాగున్నా కదా ఈరోజు అందంగా. వచ్చారు. ఎటు పోయినారా వాళ్ళు? టీవీఎస్ మీద ఇంకా రాలే. చూసుకుందారా నీకు పిల్లలాగా? నిజం చెప్పు. ఓ ఇటు వస్తున్నారా? ఏంది అటు నుంచి రాలేదు? బ్రేకులు పడుతున్నాయా? ఎవరిదిరా ఎక్సెల్? किसका रे तुम्हारा? अब हमसे हमारे भान तुम्हारे बहन को बिठा लेके फिर जाना वो तुम्हारे आप ही को. अभी क्या किससे ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి షార్ప్ 4:18 అయితే అయిందనమాట. బయట అయితే కూర్చున్న క్లైమేట్ అయితే మొత్తం చల్లగా బాగుంది చూడండి. బయట కూర్చున్నాము అవుతుంది, పెట్టేసి రావాలి వెళ్ళి. ఇంకా మా నాయనమ్మ అయితే బయట కూర్చుని క్యాకతే దారిస్తలు మేము ఇచ్చాము. పచ్చిమిరపకాయలు అయితే పొట్టు తీస్తున్నారు. రేపు పొద్దున టిఫిన్లోకి అదే పొట్టు అంటున్నాను, తొడియాలు తీస్తున్నాను. దానికి హాయ్ బల్. ఇంకా మా నాయనమ్మ షాప్ అడిగారు కదా, నేను ఒకరోజు చూపిస్తాను గైస్, సండే రోజు అలాగా. మా నాయనమ్మ అన్నమాట. ఇంకా పిండి కూడా పెట్టేసి రావాలి. ఇంకేంటి మమ్మీ? ఎక్కడ పని అక్కడ చేయాలి. బయట ఊడికి శుభ్రంగా ఇంకా ఇంటి పని ఉంది. అన్నమ్మ అయితే వదిలిపెట్టాలి, ఇంకా వదిలిపెట్టలేదు. ఏం చేశాడు మరి? లోపల ఏదో కొరుకుతూనే ఉంటాడు వాడు. ఇక్కడ చూడండి ఒకసారి వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు. కొత్త కుక్క ఏదో మరి అది కొత్తగా ఉంది చూడండి, కివిగాడితో ఆడుతుంది. पप्पी कर बेटे, पप्पी करो, करो, नहीं करती. ఇంకా అనుగాడికి అయితే వాష్రూమ్ వస్తుంది అనుకుంటా, సైలెంట్గా ఉన్నాడు, బయటికి పంపించలేదు ఇంకా. ఇప్పుడు పంపించాలి. ఇంత బస్లో బస్లో ఎన్ని పప్పీలు చేసినా కూడా తక్కువమ్మా. నా కొడుకమ్మ రాజమ్మ వీడు
जाते बाहर जाओ भाया छोड़ खुशी बैठ को क्या చెప్తాను జో గాడే ఆతే బాయ్ అను బాయ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ నా ముద్దు చూడండి Like, share, comment, subscribe to Aarti Loves Vlogs. Bye bye. Take care.